జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక పోరాట బహిరంగ సభకు మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. సింగరేణికి వచ్చిన ఆదాయంలో 40% బోనస్ కార్మికులకు అందజేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో రోజురోజుకు రెగ్యులర్ ఉద్యోగులు తగ్గి కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని, రెగ్యులర్ ఉద్యోగులకు అందించే వసతులన్నీ కాంట్రాక్టుకు ఉద్యోగులకు అందించాలని అన్నారు. ఓపెన్ కాస్ట్ గన్లను ప్రైవేటు పరం చేసి దోపిడీకి గురి చేసే బదులు సింగరేణి తన అనుభవాన్ని రంగరించి బావులనే కొనసాగించడం మంచిదన్నారు. మరిన్ని గన్నులను ప్రారంభించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా సమానమైన వేతనం అందించాలన్నారు. డిపాజిట్లతో వెలుగొందిన సింగరేణి జీతాలు ఇవ్వడానికి బ్యాంకుల్లో అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 43,000 కోట్ల బకాయిలు ఉండటంతో సింగరేణి దివాలా తీసిందన్నారు. ప్రభుత్వం బకాయిలను వెంటనే చెల్లించి సింగరేణిని కాపాడాలని ఆయన కోరారు. కార్మిక సంఘం వద్దని చెప్పిన ఉద్యమానికి కార్మిక సంఘానికి పురుడు వచ్చిన నాయకులు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి పురుడు వచ్చిన నాయకులు వారి సమస్యను సింపుల్ గా అర్థం చేసుకుని పరిష్కార మార్గాన్ని చూపుతారు. కనుక మేమందరం కూడా ఆలోచించినాం. ఆ సింగరేణి తల్లి దయ వల్ల సింగరేణి మరో చరిత్రగా, అంటే గతంలో 1,17,000 మంది కార్మికులు ఉన్న ఉద్యమ నాయకులు కనుక వారిని వేదికకు పరిచయం చేసి తద్వారా వారికి మేనేజ్మెంట్ కు తెలియజేయాలి, ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో వారి మనందరి మాట మన్నించి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ఊపాడుపై రాజవర్గానికి ధన్యవాదాలు కోరుతా ఉన్నాను. బిఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి బొగ్గుగని కార్మికుల సమస్యల మీద దేశవ్యాప్తంగా ఎట్లయితే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఇక్కడ కూడా ఆ కార్యక్రమం భాగంగా మేము ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా 40% ఈసారి టర్నోవర్లో వచ్చిన లాభంలో కార్మిక వర్గానికి 40% బోనస్ పంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, రోజు రోజుకి పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గిపోయి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ పర్మనెంట్ ఎంప్లాయీస్కి సౌకర్యాలు కల్పిస్తున్నారో వైద్యపరమైన సౌకర్యం కానీ, విద్యాపరమైన సౌకర్యం కానీ, పిఎఫ్లు కానీ ఇతరత్ర అన్నీ కూడా వాళ్ళు కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది, ఇప్పటికైనా ఈ ప్రైవేటు కాంట్రాక్టర్లకి ఓబీ మైన్స్ అన్ని కూడా కట్టబెట్టి వాళ్ళ దోపిడీకి గేట్లు తెలిసే దానికంటే సింగరేణి దగ్గర అనుభవం ఉంది, టెక్నాలజీ ఉంది, మ్యాన్ పవర్ ఉంది. కాబట్టి సింగరేణి ఆధ్వర్యంలోనే ఈ మైనింగ్ జరగాలని చెప్పి మూడో డిమాండ్. నాలుగో డిమాండ్, కొత్త మైన్స్ ఓపెన్ చేసి ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం కూడా ఆలోచిస్తున్నాం. కాబట్టి బొగ్గు ఉత్పత్తి పెరగాల్సిన అక్కడ ఉంది. కాబట్టి ఇవాళ కొత్త మైన్లు కూడా ఓపెన్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకు కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అయితే 1200 పైసలకి జీతం వస్తుందో పర్ డే, ఇవాళ సగం కూడా వస్తలేదు. కాబట్టి వాళ్ళతో సమానంగా జీతం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ సింగరేణి కంపెనీ ఒకనాడు డిపాజిట్లతో వెలుగొందిన సింగరేణి కంపెనీ కార్మికుల జీతాలు ఇవ్వాలంటే కూడా బ్యాంకులలో అప్పు తెచ్చే తప్ప ఇయ్యని పరిస్థితి వచ్చింది. 43,000 కోట్లు సింగరేణి ఆధ్వర్యంలో ఉన్నటువంటి జెన్కో స్టేషన్ కానీ, సింగరేణి బొగ్గు తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కానీ మొత్తం కలిస్తే 43,000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ సర్కారు బాకీ పడి ఇవాళ సింగరేణి దివాళా తీస్తుంది. కాబట్టి వెంటనే చెల్లించి సింగరేణిని మళ్ళీ పూర్వవైభవం తేవాలని చెప్పి డిమాండ్ చేస్తారు.